హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో స్వప్న అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కావ్య, ఏంటక్క ఏమైనా కావాలా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న మాత్రం, అవును నాకు సమాధానం కావాలి అని చెప్పేసి అంటుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, శ్రీమంతం సంగతి అమ్మకు నువ్వే కదా చెప్పావు, అమ్మ అందుకే ఇలా చేయమని చెప్పింది కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, నేను ఏం చేసినా సరే ఇంటికి మంచి జరగాలనే చేస్తానక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉండే స్వప్న మాత్రం, నువ్వు ఇంటికి మంచి చేయడం కాదు, నీకు నచ్చినట్లుగా అందరినీ తిప్పుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అక్క వైపుకు చూస్తూ ఉండిపో, అక్క అలా కాదక్క, ఇంటికి ఎలా ఉంటే మంచిదో, ఎలా జరిగితే మంచిదో అన్నీ నేను చూసుకొని అలానే చేస్తున్నానే తప్ప నాకు మంచి జరగాలని నేనేమీ చేయటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్నకి చాలా కోపం వచ్చేసి, నువ్వు ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు, కానీ మా అందరినీ నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు, అది నీకు అర్థం కావటం లేదు. నా శ్రీమంతం విషయంలో ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నీకు అర్థం కావటం లేదు కావ్య, నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకోపో అని చెప్పేసి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి మాత్రం, కావ్యని ఇంత బాధ పెడుతున్నా, కావ్య ఎందుకు ఇంత కఠినంగా ఉంటుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం చాలా బాధపడి